హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో లావత్తు పదాలు కంప్లీట్ చేసుకున్నాం కదా నాన్న. అదే పేజ్లో వావత్తుకి సంబంధించిన పదాలు చెప్పుకుందాం. చూడండి నాన్న, చూడండి ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మ పేరేంటి? పువ్వు. పువ్వు పువ్వు. నెక్స్ట్ ఒక బొమ్మ చూడండి, ఈ బొమ్మ పేరేంటి? దువ్వెన. దువ్వెన దువ్వెన. నెక్స్ట్ చూడండి, అవ్వ. జువ్వి. నవ్వు. బువ్వ. గవ్వ. నవ్వారు. తువ్వాయి. కొవ్వూరు. మువ్వలు. సవ్వడి. చూడండి నాన్న, ఈ రెండు బొమ్మల పేర్లు నెక్స్ట్ ఈ బాక్స్లో ఉన్న పదాలు మీ నోట్బుక్లో రాయాలి నాన్న. నెక్స్ట్ ఇదే పదాలని మనం వర్క్ బుక్లో ఫిల్ చేసుకోవాలి కదా. వర్క్ బుక్ వెళ్ళిపోదాం. చూడండి, మీరు వర్క్ బుక్లో చూసినట్లయితే వావత్తు పదాలు. బొమ్మని చూచి పదాన్ని రాయండి. ఈ బొమ్మ పేరేంటి? పువ్వు. ఈ బొమ్మ పేరేంటి? దువ్వెన. ఈ రెండు పదాలని కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో మీ వర్క్ బుక్లో రాయాలి నాన్న. నెక్స్ట్ చూడండి, క్రింది ఖాళీలలో వావత్తు ఉన్న అక్షరాలను వ్రాసి పదాలు ఏర్పరచండి. చూడండి, ఇక్కడ అవ్వ. జువ్వి. నవ్వు. బువ్వ. గవ్వ. నవ్వారు. తువ్వాయి. కొవ్వూరు. మువ్వలు. సవ్వడి. ఇక్కడ వరకు మీరు వర్క్ బుక్లో ఫిల్ చేయాలన్నా, మిగతా పార్ట్ రేపు ఫిల్ చేద్దాం. చూడండి, మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ నోట్బుక్లో మీరు సరిగ్గా రాయట్లేదు, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండట్లేదు, చాలా బాగా రాయట్లేదు అని చెప్పి చాలామంది పేరెంట్స్ నాకు జూమ్ క్లాస్లో చెప్పడం జరిగింది నాన్న. అందుకని మీకు నోట్బుక్లో కూడా నేను రాసి చూపిస్తున్నాను. చూడండి, సెకండ్ క్లాస్ వాళ్ళు ఇలా డేట్ వేసుకోండి. వావత్తు రెడ్ లైన్ పైన హెడ్డింగ్ పెట్టుకుని చక్కగా పువ్వు, దువ్వెన, అవ్వ, జువ్వి, నవ్వు, బువ్వ, గవ్వ, నవ్వారు, తువ్వాయి, కొవ్వూరు, మువ్వలు, సవ్వడి. ఇలా బాక్స్లో వరకు ఇచ్చిన పదాలని మీ నోట్బుక్లో ఎలా రాయాలి నాన్న. రేపు కింద ఇచ్చే పదాలు ప్లస్ వాక్యాలు ఎలా రాయాలో రేపు నేను మళ్ళీ నోట్స్లో మీకు రాసి చూపిస్తాను. ఇలా నీట్ హ్యాండ్ రైటింగ్తో మీ నోట్బుక్లో మెయింటైన్ చేయండి అమ్మా. సెకండ్ క్లాస్ వాళ్ళకి రేపటి నుంచి ప్రతి వరకు కూడా నోట్స్లో కూడా నేను రాసి చూపిస్తానమ్మా. అలాగే మీ నోట్స్లో ఫాలో అవుదురు. కానీ ఎంత నీట్ హ్యాండ్ రైటింగ్తో చక్కగా చదువుతారనుకుంటూ వావత్తు పదాలని ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.